ఆర్ యు రెడీ? జతను ఎన్నుకున్నప్పుడు పరీక్షిస్తుంది. అంటే ఏంటి? ఆడపక్షి మగ పక్షిని ఎన్నుకున్నప్పుడు పరీక్షిస్తుంది. ఆడపక్షిరాజుని అనేకమైన మగ పక్షులు వెంబడిస్తాయి. ఎలాగైతే మనుషుల్లో ఒక యవనస్తురాల్ని 5-6 వెంబడిస్తారో, ఇక ఆమె చూడటానికి బాగుంటే ఇక చాలామంది వెంబడిస్తుంటారు. ఇక మనోళ్ళు ఉంటే ఇక కనబడిన వాళ్ళందరికీ వాళ్ళ హృదయాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ విశాల హృదయం. ఇక నీ జీవితాన్ని చెత్త కుండిలా చేసేస్తారు వాళ్ళు. కానీ పక్షిరాజు చేసేది ఏంటి తెలుసా? ఈ ఆడపక్షిరాజు ఫిమేల్ ఈగిల్ ఎగురుతుండగా మగ ఈగిల్ ఏం చేస్తాయి? అనేకమైన వెంబడిస్తాయి. వెంబడిస్తున్నప్పుడు ఆ అనేకమైన వాటిలో ఒకటిని ఎన్నుకుంటుంది. ఆ మగ పక్షికి ఒక టెస్ట్ పెడుతుంది. ఇది ఎత్తుగా ఎగిరి అదే వేగంగా భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చి ఒక చిన్న కర్ర పుల్లనో ఒక చిన్న కొమ్మనో తన కాళ్ళతో గోరులతో పట్టుకొని పైకి ఎగురుతుంది. పైకి ఎగిరి ఆ కర్ర వదిలిపెడుతుంది. ఈ కర్ర వేగంగా కిందకి పడుతుండగా ఈ మగ పక్షి ఆ కర్ర పడకముందే ఆ కర్రను పట్టుకొని, ఆ కర్ర ఎక్కడ భూమి మీద పడకముందే ఆ కర్రను పట్టుకొని కాలుతో పట్టుకొని మళ్ళా పైకి తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసిందో ఆడపక్షి అక్కడ తీసుకెళ్ళి ఆ కొమ్మని, ఆ కర్రని కానీ, ఆ పుల్లని, ఆ స్టిక్ని కానీ ఆడ పక్షిరాజుకి ఇవ్వాలి. అలా ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, కొన్ని గంటలు చేస్తుంది. ఈ టెస్ట్లో గనక ఇది పాస్ అయిందా, ఏది మగ పక్షి, వెంటనే ఈ జతను ఇద్దరు కలుస్తారు, ఐక్యపడడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, ఒక్క పక్షి రాజుకే ఇంత వివరం ఉంటే, తల్లిదండ్రులారా, మీ అమ్మాయిని ఒక పురుషుడికి ఇస్తున్నప్పుడు, మీ అబ్బాయిని ఒక స్త్రీకి ఇస్తున్నప్పుడు కంగారు పడి మధ్యవర్తికి కావాల్సింది డబ్బులేనండి, మీ అమ్మాయి జీవితం కాదు. మధ్యవర్తి గారికి కావాల్సింది డబ్బులేనండి, మీ అబ్బాయి జీవితం కాదు. మంచి మంచి మధ్యవర్తులు ఉన్నారు, నేను వాళ్ళని విమర్శించట్లా. మధ్యవర్తులు కావాలి, స్థలాల విషయంలో మధ్యవర్తులు కావాలి, వివాహాల విషయంలో మధ్యవర్తులు కావాలి. నేను అందరి గురించి చెప్పట్లా, నన్ను అపార్థం చేసుకోకండి. కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఎంత మధ్యవర్తి అవని, అది విశ్వాసి చెప్పని, అది దైవజనుడు చెప్పని, నీ ఇంట్లో వాళ్ళు చెప్పని పరీక్షించాలి. మా పాస్టర్ గారు చెప్పింది, మా పక్కన విశ్వాసి చెప్పింది, మధ్యవర్తి గారు చెప్పింది కరెక్టా కాదా అని పరీక్షించాలి. కానీ కంగారు పడి అమెరికా సంబంధం, కెనడా సంబంధం, ఆస్ట్రేలియా సంబంధం, ఫలానా రాష్ట్రం సంబంధం, ఫలానా పట్టణం సంబంధం అని ఎవరిని అడగకుండా, దేవుని ఎంక్వైరీ చేయకుండా, ప్రార్థన చేయకుండా, వాళ్ళ యొక్క హంగు వైభవాన్ని చూసి, డబ్బు చూసి తర్వాత అర్థమైద్ది, అయ్యో ఎందుకు జరిగిందా, ఎందుకు చేసుకున్నామా అని నెత్తి నోరు బాదుకుంటే ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఇది వివరం చెప్తుంది మనకి. ఎంత వివరం అండి దీనికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక కుటుంబం వాళ్ళు వివాహం జరిగింది, చూడటానికి చాలా బాగుంటుంది ఆమె. ఆ మధ్యవర్తి గారు చెప్పారని చెప్పేసి వివాహం జరిగింది. మరుసటి రోజుకల్లా తెలిసింది ఆమెకి ఆల్రెడీ ఇంకొక వ్యక్తి ఉన్నాడని. ఎవరికై? పురుషుడికి కాదు, స్త్రీకి. పురుషులు అలాగే తయారవుతున్నారు, స్త్రీలు అలాగే తయారవుతున్నారు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ఒక్కొక్కళ్ళ జీవితాలతో, కుటుంబాలతో ఆడుకుంటుండగా సర్వశక్తి గల దేవుడు మన కుటుంబాలను, మన కుమారులను, మన కుమార్తెలు అటువంటి ఊబిలో పడకుండా యేసయ్య రక్తముతో దేవుడు కాపాడును గాక. వివాహం కాని పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? ఆ తల్లిదండ్రులు గట్టిగా చప్పట్లు కొట్టి యేసు రక్తమే జయమనండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. మా బిడ్డల ఊబిలో పడకూడదయ్యా, మా కుమార్తెలు పడకూడదయ్యా, మా కుమారులు పడకూడదయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈగిల్ యొక్క 7 సూత్రాలు: 1, ఎత్తుగా ఎగురుతుంది. 2, బలమైన దృష్టి కలిగినది. 3, మృతదేహాలు లేక కళేబరాలు తినదు. 4, తుఫాన్ అంటే సర్దా. 5, జతను ఎన్నుకుంటుంది. 6, ఐక్యమత్యంగా ఉంటాయి. ఏది? మేల్ ఈగిల్, ఫిమేల్ ఈగిల్.
అంటే మగ పక్షిరాజు ఆడ పక్షిరాజు కలిసి ఉంటాయి, కలిసి గూడు కడతాయి, కలిసి పిల్లల్ని పెంచుతాయి, కలిసి ఉంటుంది. ఆడ పక్షిరాజు మగ పక్షిరాజు ఎత్తైన స్థలానికి వెళ్ళి ఒక ఎత్తైన కొమ్మ దగ్గర రెండు కలుస్తాయి. తర్వాత గూడు కట్టుకోవడానికి ఆడ పక్షిరాజుని కొమ్మ దగ్గర ఉంచి మగ పక్షి కిందకి వెళ్ళి ఒక్కొక్క కర్రను ముళ్ళును తీసుకొస్తుంది. ఎంతో ఎత్తుగా ఉండి ఎంత దూరం వెళ్ళి ఒక్కొక్క కర్రను తీసుకొస్తా చూడండి గూడు కట్టడానికి. అది శ్రమించేది భయంకరం. ఈ రెండు కలిసి ప్రయత్నం చేస్తాయి, పిల్లల్ని పెంచుతుంది. అలాగా దాని వలె ఐక్యమత్యంగా ఉండి ఈ రెండు ఎలా ఉన్నాయో తన నెక్స్ట్ జనరేషన్, తన బిడ్డలు కూడా అలాగ ఉండాలని ఆశిస్తుంది, అలాగే చేస్తుంది. ఒక మగ పక్షికి, ఒక ఆడపక్షికి, ఒక మేల్ ఈగిల్కి, ఒక ఫిమేల్ ఈగిల్కి తన పిల్లల పట్ల ఇంత బాధ్యత అయితే భార్య భర్తలుగా కుటుంబ జీవితం చేస్తున్నాం, ఎంత ఐక్యమత్యంగా ఉండాలి. చిన్న మాటకి కుటుంబాలు విడిపోయి పిల్లల్ని అనాథలుగా చేస్తున్నారే. ఎవరో కనబడ్డారని చెప్పి ఆయనతో వెళ్ళిపోయి, ఆమె కనబడిందని చెప్పి ఆమెతో వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా జీవించి నీ బిడ్డల్ని అనాథలుగా చేస్తున్నావే. క్షణికమైన సంతోషం కోసం ఆ ముగ్గురు బిడ్డల బతుకు నాశనం చేస్తున్నావే. క్షణికమైన సంతోషం కోసం ఆ ఒక్క బిడ్డ జీవితం నాశనం చేస్తున్నావే. నీకు వేదన అనిపించట్లేదా? నీకు దుఃఖం అనుభవించట్లేదా? మీరిద్దరూ మీ సంతోషం కోసం, భర్త అయిన నువ్వు నీ సంతోషం కోసం ఇంకొక స్త్రీతో వెళ్ళిపోయి, స్త్రీ అయిన నువ్వు నీ సంతోషం కోసం ఒక పురుషుడితో వెళ్ళిపోయి భార్య భర్తలుగా మారిన మీరు దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదు. ఆ సంతోషం ఏంటో భార్య అయిన నువ్వు నీ భర్తతోనే అనుభవించాలి తప్ప పరాయి పురుషుడితో కాదు. భర్త అయిన నువ్వు నీ భార్యతోనే ఆ సంతోషం అనుభవించాలి తప్ప పరాయి స్త్రీతో కాదు. హల్లెలూయా. ఒక పక్షి చేయగలుగుతుందండి. వాక్యం వింటున్న మీరు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుని ఆశ ఈ రోజున నీకు నీ నెక్స్ట్ జనరేషన్ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక ఐక్యత కలుగును గాక. నేను కెనడాలో జరిగిన నిజమైన సంఘటన ఒక వీడియో క్లిప్పింగ్లో నేను చూశాను. అది ఏంటి తెలుసా? ఒక ఆడ పక్షిరాజు కెనడా ప్రాంతంలో ఒక మిలిటరీ వింగ్లో ఒక బతికిన ఎలుకను తినడానికి ప్రయత్నం చేసింది. ఆ మిలిటరీ ఏరియా కనుక ఆ ప్రాంతం విషపూరితంగా ఉంది. అది తెలవక తినడం వలన దాంట్లో పాయిజన్ వెళ్ళిపోయింది. అది ఎగరలేని స్థితి, మరణం జీవంతో పోరాడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని గమనించి పశువుల ఆసుపత్రిలోనికి తీసుకెళ్లారు. జంతువులను పక్షులను చూపెట్టి ఆ పక్షుల హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళు ఉన్న స్థలం నుండి చాలా దూరం, కానీ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళగానే అక్కడ ఉన్న దానికి సంబంధించిన వైద్యులు చాలా అద్భుతంగా దాన్ని పరీక్షించి దానికి కావలసిన వైద్యం ఇచ్చి మొత్తం దాన్ని తిరిగి ఆరోగ్యాన్ని తీసుకొచ్చారు. తీసుకురాగానే దీన్ని బయటికి వదిలేద్దామని చెప్పి బయట వదిలేద్దామని చూస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశారు. ఎవరో ఆ పక్షిని పరీక్షించిన జంతువులకు పక్షులకు సంబంధించిన వైద్యురాండ్లు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశారు. ఇంకొక పక్షి, ఏది మేల్ ఈగిల్, మగ పక్షిరాజు అక్కడే తిరుగుతుంది. ఎన్ని రోజుల నుండి తిరుగుతుందో తెలుసా? 30 రోజుల నుండి తిరుగుతుంది. ఏది ఆ హాస్పిటల్ చుట్టూ ఆ కొమ్మ దగ్గరే ఉంటుంది. అది ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళలేదు గనక హాస్పిటల్ బయట ఈ ఆడ ఫిమేల్ ఈగిల్, ఆడ పక్షిరాజు ఏమైతే తినగలదో ఆ ఆహారాన్ని బయట వదిలేసి వెళ్ళిపోతుంది. అందరూ ఏమనుకున్నారంటే అది చెత్త అనుకున్నారు, కానీ అది పడేసి వెళ్తుంది. ఎందుకు తెలుసా? మీకు తెలవదు దాని ఆహారం, నాకు తెలుసు దాని ఆహారం అని పడేసి వెళ్ళిపోతుంది. 30 రోజుల నుండి ఆ దృశ్యాన్ని చూసి డాక్టర్లు ఏడ్చేశారంట. ఒక మగ పక్షికి ఆడ పక్షి మీద ఇంత ప్రేమ,
దేవుని బిడ్డలారా, అదే గనక మనోళ్ళైతే ఇంకొక ఆవిడ చూసుకుందాం, ఇది దేవుని చిత్తం కాదు, ఈమె హాస్పిటల్లో ఉంది, ఇది ఇంకొకళ్ళు చూసుకుందామని చెప్పేసి ఇంకొకళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ ఈ మగ పక్షి చూపెట్టిన ఈ అద్భుతమైన ప్రేమ 30 రోజుల తర్వాత ఈ ఆడపక్షిని వదిలేసేశారు. ఇదేమనుకుందంటే, ఈ ఫిమేల్ ఈగిల్ ఆడ పక్షిరాజు ఏమనుకుందంటే, నన్ను పంజరంలోనే వదిలేస్తారు, నా పార్ట్నర్తో ఉండడానికి ఒప్పుకోరనుకున్నారు. కానీ ఆ వైద్యులు ఆ పంజరం నుండి తీసి బయటకు వదలగానే ఈ మగ పక్షి ఆడపక్షి కృతజ్ఞతగా బిల్డింగ్ చుట్టూ తిరిగిందంట. బిల్డింగ్ చుట్టూ తిరిగి కొమ్మ దగ్గర ఉండి కేకలు పెట్టి ఆకాశంలోకి ఎగిరిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మగ పక్షి ఆడపక్షి కోసం, ఒక ఆడపక్షి మగ పక్షి కోసం ఇలా నిలబడగలిగితే, పక్షిరాజు యవనము లేని యవనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తా. మీ భార్యాభర్తల జీవితం ఇలా నిలబడును గాక. భర్త అయిన నువ్వు ఒక పక్షి నిలబడగలిగితే, భర్త అయిన నువ్వు నీ భార్య కొరకు నిలబడు, భార్య అయిన నువ్వు నీ భర్త కొరకు నిలబడు, భార్యాభర్తలు అమ్మా నాన్నలు మీ పిల్లల కొరకు నిలబడండి. మీ కన్నా ఎత్తుగా వాళ్ళు ఎగురును గాక, మీ కన్నా ఉన్నత స్థానంలో వెళ్ళును గాక. 7 వృద్ధాప్యాన్ని అంగీకరించదు. వృద్ధాప్యాన్ని అంగీకరించదు. 7 ఏంటిదండి? వృద్ధాప్యాన్ని అంగీకరించదు. దీని లైఫ్ స్పాన్, ఇది ఎంతకాలం జీవిస్తుందంటే 70 సంవత్సరాలు. 40 సంవత్సరానికి రాగానే అయిపోద్ది దానికి జీవితం. డెత్ ఆర్ లైఫ్, మరణమా జీవమా, ఈ రెండిటి మధ్యన ఇది కొట్టుకుంటుంది. అటువంటప్పుడు కఠోరమైన శ్రమ గుండా వెళ్తుంది. ఇందాక నేను చెప్పాను, వాటన్నిటినీ అది చేస్తుంది. చాలా కష్టం. మనం గనక అది చదువుతుంటే మనకి ఏడుపు వస్తుంది. ఒక పక్షి ఇలా నిలబడుతుందా? ఒక పక్షి, నేను 40 కల్లా నా వృద్ధాప్యం రాకూడదు, నేను పక్షిరాజు యవనం వలేని యవనం క్రొత్తదగుచున్నట్లు శ్రమిస్తుంది. బండపైకెళ్తుంది, కొండపైకెళ్తుంది, ఒక బండని ఎన్నుకుంటుంది, ముక్కుతో పొడుచుకుంటుంది, ముక్కు ఊడిపోద్ది, ముక్కు మళ్ళా బయటకు వస్తుంది, అదే ముక్కుతో గోర్లు ఓడబీగుతుంది, మరలా గోర్లు వస్తాయి, అదే ముక్కుతో తన ఫెదర్స్ ఈకలను పీకేస్తుంది, ఒక రకమైన నూనె ద్వారా మళ్ళా ఈకలు బయటకు వస్తుంది. 40 సంవత్సరాలు ఎంత ఘనమైన జీవితం చేసిందో, తదుపరి 30 సంవత్సరాలు ఇంకా విజయవంతమైన జీవితం చేస్తుంది. వృద్ధాప్యాన్ని అది ఒప్పుకోదు.